హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం, పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు మనల్ని సంరక్షించి సరి సంఖ్యలో చేర్చిన దేవుడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా దేవుని ఆరాధన ప్రారంభించుకుందాం. కృపలను తలచుచు, కృపలను తలచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలచుచు, కృపలను తలచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. మిమ్మును ముట్టిన వాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు, కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం. కృపలను తలచుచు, కృపలను తలచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపింపబడుచున్నా ఏ ఆయుధము నిలను, రూపింపబడుచున్నా ఏ ఆయుధము నిలను, నాకు విరోధి వర్తిల్లను అని చెప్పిన మాట సత్యం, ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలచుచు, కృపలను తలచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయు స్తుతులతో నింపే, స్తుతులతో నింపే. కృపలను తలచుచు, కృపలను తలచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమ పొరుద్దాం. స్వరమెత్తి దేవుని హృదయపూర్వకమైన స్వర ఆలాపన దేవునికి సమర్పిద్దాం. హల్లెలూయా.
శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అనుక్షణం నన్ను కను పాపవలె కాచిన కృప శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప తల్లి తన బిడ్డలను మరచిన నేను నిరువాలేదంటివే తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేదంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అనుక్షణం నన్ను కను పాపవలె కాచిన కృప శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినం దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం తీద్దాం. నూతన నిబంధన గ్రంథం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టమ్ గారు చదివి వినిపిస్తారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. మాతో పాటు కూడా మనసులో వాటిని వింటున్నప్పుడు, చదవగా వింటున్నప్పుడు ఉచ్చరిద్దాం. దేవుని వాక్యము ఉచ్చరించి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21, 22 వచనాలు. The scripture portion for this hour of meditation is from Hebrews 10th chapter 21st and 22nd verses. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనము పాట పాడుతూ ఉండగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. మన పూర్వకంగా హృదయము, మనసు, ఆలోచన, అంతరంగము
దేవునికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి అంటే దేవుని జీవము ముద్రింపదగ రీతిగా సమర్పించాలి. ప్రభువా, నీ జీవము నా హృదయంలో అంతరంగంలో అది ముద్రింపబడాలి. అలా నాకు సహాయం చేయి. నువ్వు నాతో మాట్లాడు. వాక్యము గ్రహించడానికి దాన్ని విని విడిచిపెట్టువారు కాక విని గ్రహించి నెరవేర్చే బిడలుగా మమ్మను అలా మాతో మాట్లాడండి. అలా దేవుని సమీపిద్దాం. హల్లెలూయా. తల్లోంచి కాలు మూసుకున్నాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచే నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచే నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేసిన మేళ్లను బట్టి వందనాలు. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు ప్రభువా. మీ కృపలో కృతజ్ఞతలు. చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. చూపండి, నీ జ్ఞానం సన్నిధి బోధించండి, మాతో మా పక్షమున మా నిలిచి ప్రార్థన యుద్ధము చేయి దేవుడు నీవే దేవుడు ఉన్నావు తండ్రి. వందనాలు. కృతజ్ఞతలు. కనికరం Yes, చూపమని Lord. కోరుచున్నాను తండ్రి. మీకు నీ వాక్య మహిమ ధ్యానంలో కలుగును. మమ్మల్ని నిలబెట్టండి వాక్యపు ప్రభువా. వెలుగులలో నీ సన్నిధిలో ప్రభువా తండ్రి జీవితాలు మెలకువలకి మోకాళ్ళతో ప్రభువా నిన్ను స్తుతించి వారు మమ్మల్ని ఆశీర్వదించండి. Yes, మా Lord. పక్షమున మహిమ నిలిచి కలుగును. మాట్లాడు దేవుడు Yes, తండ్రి. Lord. వందనాలు ప్రభువా. చేసిన నీ మేళ్ళని కార్యం బట్టి ప్రతి గంభీరమైన కృతజ్ఞతలు. కార్యము తండ్రి. వందనాలు స్తోత్రం. ప్రభువా. నీ దాసుని మిసిలో చాటును మరుగుపరుచుకుని నోటి బూరగా వాడుకోమని కోరుచు ప్రభువా తండ్రి. మీరు మాట్లాడాలని కోరుచున్న ప్రతి మాటను నాయన చేరవలసిన ప్రతి ఒక్క బిడ్డకు చేర్చు దేవుడు అయి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులకు చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మన యొక్క దైవ సన్నిధి ఆరాధన దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనంలో దేవుని సన్నిధానము అన్నది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ దినం, ఆరాధన దినం, దేవుని సన్నిధానము చేరుదాము అన్న మాట చాలా ప్రాముఖ్యమైంది. ఇది అంతరార్థము ఫిజికల్గా స్పిరిచువల్గా కూడా రెండు భావాలను అర్థాలను తెలియచేస్తుంది. ఫిజికల్గా దేవుడు అందుకనే ఈ మాటను బలపరుస్తూ ఆలస్యము చేయక వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు అన్న ఈ అధ్యాయాన్ని అంతా మనం చదివితే
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఏంటివి అంటే, ఇది దేవుని సన్నిధానానికి ఫిజికల్గా మనము ఇక్కడ ఉన్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు ఎలా రావాలి అన్నమాట. స్పిరిచువల్గా మనము దేవుని నిజంగా లైవ్, దేవుని పరిశుద్ధ స్థలము, ఆ పరిశుద్ధ సన్నిధానంలోనికి ఇక్కడ ఉండగలిగితేనే అక్కడ ఉండగలము. ఇక్కడ దేవుని సన్నిధి ప్రవేశింపగలిగితే, భూమి మీద దేవుని ఆలయంలో ప్రవేశింపగలిగితేనే అక్కడ పరలోకంలో ప్రవేశింపగలం. అట్లని మనం ఫిజికల్గా రావడం కాదు, స్పిరిచువల్గా రావాలి. దేవుడు అదే తెలియజేస్తున్నాడు. ఎలా ఉండాలి, ఎలా రావాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటలను మనం గాన గమనిస్తే గన, కల్మషము అంటున్నాడు. కల్మషము అనేది అది ఉండకూడదు అంటున్నాడు. కల్మషము అనేది ఉండకూడదు అంటున్నాడు. చాలా మటుకు నాకేమీ పొదిపోవడం లేదు, తోచడం లేదు, నాకు తోచకుండానట్లుంది అని టైంపాస్ కాకుంది అంట. చాలా మటుకు టైంపాస్ కాకుందండి. అది ఆ మాటలు కూడా ఇంతకు ముందు, కానీ ఇప్పుడు ఆ మాట ఎవరు అనడంలా. ప్రతి ఒక్కరికి టైంపాస్ కాలేదంటే కాదు, నీ ఫ్యూచర్ కొరకు నువ్వు పాస్ చేయాల్సిన టైంను కూడా ఫోన్ ఎత్తుకొని మనము వేస్ట్ చేసే జీవితానికి అలవాటు పడ్డాం. బోర్ కొడుతుందని ఎవ్వరు అనడంలా. కానీ ఇక్కడ ఆ మాట తోచకుండునట్లు అన్న మాట, మొదటి మాట మనం కనుక గమనిస్తే, దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు ఎట్లా తోచకుండా అంటే, టైంపాస్ కాకుంది అని తోచకుండా కాదు, కల్మషము తోచకుండునట్లు. దేనికి తోచకుండానట్టు అంటే, అక్కడ దానికి అట్లా అనిపించకూడదు అన్నది. ఆ మనస్సాక్షి అని రాయబడ్డది 22వ వచనంలో. మనం వచనము గమనిస్తే ఆ మాట ఎక్కడ రాయబడుతుంది, ఎలా ఉండాలి మనస్సాక్షి అంటే, కల్మషము లేనిదిగా ఉండాలి అంటున్నాడు. కల్మషము అంటే లోపలొకటి బయటొకటి, అంటే శరీరానుసారంగా ఒక నడిపింపు, ఆత్మానుసారంగా ఒక నడిపింపు. మనం గమనిస్తే గన మన జీవితాలు ఈ లోకంలో దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, లోపలికి దేవుని సన్నిధిలోకి వచ్చేది ఏంటంటే శరీరం కాదు. నేను నడుచుకుంటూ వచ్చేసిన, ఆరాధనలో ప్రవేశించిన, ఆరాధన నెరవేర్చిన, దేవుణ్ణి మహిమపరిచాను, బాగా పాటలు పాడాను, బాగా స్తుతించాను, మంచి వాక్యము సేవకుడు ఇచ్చాడు, నేను బాగా ఆహారాన్ని, దేవుని వాక్యాన్ని భుజించాను. ఈ అనుభవం గురించి మనము అందాజేస్తాం. ఈరోజు వాక్యం బాగుంది, బాగలేదు, ఇలాంటి ఆలోచనతో ఉంటాం. కానీ దేవుడు పౌలు భక్తుని ద్వారా హెబ్రీ గ్రంథకర్త ద్వారా తెలియజేస్తున్న మాట మనం కానీ గమనిస్తే గన, ఫస్ట్ మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండాలంటున్నాడు. ఒకవేళ మనస్సాక్షి కల్మషం కలిగిందంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రవేశించావా లేదా అనేది ప్రశ్న నీకు, అది నీ వెంబడి నడుస్తుంది, జీవితకాలం అంతా నడుస్తుంది. అంటే దాని జవాబు నువ్వు దానికి ఆన్సరబుల్ అయి ఉన్నావు, దానికి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ నువ్వు దేవుణ్ణి స్తుతించావా, మహిమ పొందావా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా అన్నది ప్రశ్న తర్వాత. ఇక్కడ మనం గమనించాలి. అందుకనే నేను మందిరానికి పోను, నాకు భయము, నేను కమ్యూనియన్ తీసుకోను, నాకు భయము, అందుకే నేను ముట్టుకోను అంటారు. చాలా మట్టుకు అనుకుంటారు. అది ఇంకా ఎంత భయంకరమైన స్థితిగతి అంటే, దేవుని ఎరగని స్థితిగతి కంటే ఇంకా భయంకరమైంది. కనుక ప్రియమైన దైవజనమా, రెండో మాట మనస్సాక్షి అన్న మాట, మనస్సు అది కల్మషం లేనిదిగా ఉండాలి అని చెప్పబడుతుంది. రెండవది హృదయం అని చెప్పబడుతుంది. అది ఎలా ఉండాలి అంటే ప్రోక్షింపబడినది అంటున్నాడు. ప్రోక్షింపబడిన హృదయం అంటున్నాడు. గలవారము అంటున్నాడు. ప్రోక్షింపబడిన, ప్రోక్షణ, రక్త ప్రోక్షణ. అక్కడ మనం అంటే వారి మీద ప్రోక్షించటం. ఆ దినము మందిరము యొక్క ప్రతిష్ట, యెరూషలేము దేవాలయం ప్రతిష్ఠించినప్పుడు బలి అర్పణ జరిగింది. బలి పశువులను
వధించారు. ఆ రక్తం యాజకుల మీద, బలిపీఠం మీద, కొమ్ముల మీద, ఆ వస్తువులు, పరిశుద్ధ వస్తువులన్నిటి మీద ప్రోక్షించారు. ఆ ప్రోక్షణ వలన పరిశుద్ధపరచబడ్డ అనుభవము, ధర్మశాస్త్ర అనుభవం. ఈ దినం అదే అనుభవము, ప్రోక్షింపబడ్డ క్రీస్తు రక్తము శిలువ బలియాగము ద్వారా ప్రతి బిడ్డ మీద ప్రోక్షింపబడ్డది, ప్రోక్షింపబడతది కాదు. ప్రియమైన దైవ జన్మ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఆల్రెడీ ఇది ప్రోక్షింపబడి కూడా 2000 సంవత్సరాలు దాటిపోయింది. అరే, నా మీద ప్రోక్షింపబడ్డ ఆ రక్తము నా మీద ఉంది, దానికి నేను ఆన్సరబుల్, దానికి జవాబు. దానికి మనము ప్రోక్షింపబడిన హృదయము గలవారము అంటున్నాడు. అలా ప్రోక్షింపబడినదిగా ఉండాలి. అంటే ఏంటిది అంటే, ఇక్కడ మనము నీళ్ళైతే చల్లుతాం, అవైతే ప్రోక్షించడానికి అవకాశం ఉంది. హృదయాన్ని ఎట్లా ప్రోక్షిస్తాం అంటే ఇట్లా చిలకరేయగలమా అంటే గమనించాలి. దేవుని సన్నిధి అంతటి దేవుని యొక్క ఆ సన్నిధిలో హృదయం అంత ప్రవహింపగలగాలి. నీళ్లు ప్రవహించినట్లు హృదయం ప్రోక్షింపబడ్డం అంటే అది అట్లా ప్రవహించాలి. నీళ్లు ప్రవహించినట్లు. నీళ్లు చల్లితే ఎక్కడ స్లోప్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మన బుద్ధి కూడా ఎక్కడ వాటం ఉంటే అక్కడికి జారి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ గమనించాలి, ఇక్కడ మనము దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన నడిపింపు. హృదయం చేప ప్రవాహానికి ఎదురు ఈత్తది. దాని యొక్క పోరాటం. ప్రోక్షింపబడ్డ హృదయం కూడా ప్రవాహానికి ఎదురుగా ఈదుతుంది. అలా ప్రోక్షింపబడిన హృదయం లోకంలో నీకు ఉండాలి అంటున్నాడు. ఇక్కడ 3వ మాట ఇంకా చాలా మంచి మాట రాయబడ్డది. ఏంటిది అంటే నిర్మలమైన అని రాయబడ్డది. నిర్మలమైన అంటే సముద్రము, ఈ తరంగాలు, ఆటుపోట్లు ఏమి లేకపోతే ఎంత నిర్మలంగా ఉంది అంటాం. నీళ్లు, చెరువుల నీళ్లు గమనిస్తేవి ఎంత నిర్మలంగా ఉన్నాయి అంటాం. అలా ఏది ఉండాలి అంటే కడగబడిన, స్నానం చేయబడిన నీ శరీరము అంటున్నాడు. మనం కానీ గమనిస్తే ఇవి ఎప్పుడు జరుగుతాయి? హృదయ ప్రోక్షణ ఉండాలి, కల్మషం లేని మనసాక్షి ఉండాలి, నిర్మలమైన కడగబడిన శరీరం ఉండాలి. ఎక్కడుండాలి ఇవన్నీ అంటే దేవుని సన్నిధానంలో ప్రవేశించే ఈ ఫిజికల్ ఆరాధనా స్థలం, దేవుని మహిమపరిచే స్థలంలో ఉండాల్సినవి, భూమి మీదివి. దాని నుంటే పరలోకంవి అంటే స్పిరిచువల్ థింగ్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి, అవి కొనసాగింపబడతాయి. గమనించాలి. అందుకని అక్కడ రాస్తున్న మాట స్నానము చేసిన శరీరము అన్నాడు, ఉదకముతో. గమనించాలి, నిర్మలమైన ఉదకము అంటారు. దేవుని సన్నిధి ఇది ఎప్పుడు దీని అనుభవము ఏంటి అంటే దేవుని ఒప్పుకొని నమ్మి పాతవి విడిచిపెట్టి దేవుని అనుభవంలో, మరణ పునరుత్థానాల అనుభవం, క్రీస్తు శరీరంలో పాలి భాగస్థులుగా కొనసాగటానికి కావలసిన స్నానం, దాన్ని బాప్తిసము అంటాం. ఆ బాప్తిస అనుభవములో నీ శరీరం ఎట్లుండాలి అంటే నిర్మలమైనదిగా. ఇక్కడ మనం చాలా మటుకు నాకు భలే కోపం వస్తుంది, నాకు చాలా నచ్చవు, గిట్టవు, ఇవన్నీ చెప్తా ఉంటాం మనం. కానీ ఓర్చుకొని చాలా మటుకు ఇవన్నీ ఎక్కడ చూస్తారంటే సేవకుల్లో చూస్తారు, వాక్యం చెప్పే వారిలో చూస్తారు. అబ్బా ఎంత ఓర్పు, ఎంత సహనం. ఒకవేళ ఆయన కొంచెము దేవుని సన్నిధిని గ్రహించి ఆలోచించి అలా ఉండాలి అన్న మోషే చాలా తీక్షణంగా ఉన్నాడు దేవుని. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అన్నాడు. కానీ చాలాసార్లు ఆయన ఓపికగా ఉన్నా కూడా ఆయన కోపం వచ్చినప్పుడు వారిని చాలా ఖచ్చితంగా ఖండించేవాడు.
ధర్మశాస్త్రం అన్నది మోషే ద్వారా ఇవ్వబడింది. క్రీస్తు అనుభవంలో, క్రీస్తు రక్త ప్రోక్షణలో మనకి ఇవ్వబడుతున్నది ఏంటిది అంటే నిశ్చయత అనేది ఇవ్వబడుతుంది. అందుకని ఈ 22వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో అన్నమాట, సంపూర్ణ నిశ్చయత. దాన్ని నెరవేర్చేది ఏంటిది అంటే విశ్వాసం. విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత ఉండాలి నీకు. అది చాలా అథెంటిక్గా, గ్యారంటీగా నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసమును బలపరుచుకున్న స్థితి. ఆ దేవుని సన్నిధానములో చేరుదము అంటే ఫిజికల్గా, స్పిరిచువల్గా ఎలా ఆలోచించినా అది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ విశ్వాసము అనేది ఇంకొక అడుగు ముందుకేసి అక్కడ గమనిస్తే 39వ వచనంలో రాయబడ్డ మాటను మనము గమనిస్తే, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అంటాడు. అంటే విశ్వాసము దేన్ని బలపరుస్తుంది అంటే ఆత్మను బలపరుస్తుంది. అవిశ్వాసము ఏం చేస్తుంది అంటే ఆత్మను క్షీణింపచేస్తుంది అన్నది మనం గమనించాలి ఈ పరిశుద్ధ దినం దేవుని సన్నిధి. కనుక చివరిగా యథార్థమైన హృదయము, అలా దేవుని సన్నిధానము మనం ప్రవేశించాలి అంటున్నాడు. అందుకనే హెచ్కేఎల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే శుద్ధ జలము చల్లుదును అంటున్నాడు. ఏమిటికి చల్లుతాను అంటున్నాడు అంటే శుద్ధ జలం అంటే పవిత్రమైన నీళ్లను మీ మీద చల్లుతాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? హెచ్కేఎల్ గ్రంథకర్త చెప్తున్నాడు 36వ అధ్యాయం 25వ వచనంలో, మీరు అపవిత్రులు, మీకు పట్టిన అపవిత్రత పోటానికి అని రాయబడి. ఆ వచనం మీరు కానీ గమనిస్తే బాగా అర్థమవుతుంది. చదివి గ్రహించటానికి దేవుడు సహాయం చేయను గాక. 36:25. కనుక దేవుని సన్నిధి ఎలా మనము జాగ్రత్తగా ఉండాలి, ఎలా దేవుణ్ణి మహిమపరచాలి, అందుకనే జాగ్రత్త కలిగి ఉందాము అంటున్నాడు. కనుక ఆ మాటలు ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే 37వ వచనంలో కాలము కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. కనుక కల్మషము లేని మనస్సాక్షి, ప్రోక్షింపబడిన హృదయము, నిర్మలమైన స్నానము చేయబడ్డ శరీరము, నిశ్చయత కలిగిన విశ్వాసములో బలమైన నిశ్చయత, సంపూర్ణ నిశ్చయత అన్నాడు. బలమైన నిశ్చయత కలిగి ఉండాలి, యథార్థమైన హృదయం. అలా దేవుని సన్నిధానానికి త్వరగా వచ్చుచున్న వాడిని మనము ఎదుర్కొనటానికి సిద్ధపడాలని ఈ పరిశుద్ధ దినం దేవుడు అలా విశ్వాసము చేత ఆత్మను రక్షించుకుంటానికి, ఆత్మ సంబంధులుగా పరిపూర్ణులుగా జీవించటానికి దేవుడు మనల్ని అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కనుక బహు కొంచెమే అంటున్నాడు, కాలము ఇంకా బహు కొంచెమే అంటున్నాడు. కనుక అక్కడ 38వ వచనంలో మాట్లాడుతున్నాడు ఏంటిదంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును అంటున్నాడు. అక్కడ క్వశ్చన్లన్నిటికీ జవాబు చెప్తున్నాడు, ఆన్సర్స్ చెప్తున్నాడు దేవుడు పౌలు భక్తుని ద్వారా. అతడు వెనుక తీసిన ఎడల నా ఆత్మ సంతోషపడదు. ఒకవేళ వెనక తీస్తే నశించిపోతారని కూడా హెచ్చరిస్తున్నాడు. 2 మాటలు, హెచ్చరిక మాటలు 2 చెప్తున్నాడు. దేవుని ఆత్మ సంతోషపడాలి అంటే, సంతోషపడకుండా బాధపడుతుంది అంటే కూడా మనం వెనక తీయటమే కారణం. వెనక తీస్తే బాధపడుతుంది, మనం వెనక తీయక ముందుకు అడుగేస్తే సంతోషపడుతుంది. ఒకవేళ తీస్తే నాకేం దేవుడు బాధపడితే అంటే నశించిపోతామన్న హెచ్చరిక తెలియజేస్తుంది. కనుక ప్రియమైన దైవజన్మ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు దేవుని సన్నిధి, ప్రోక్షింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం,
అది ఎప్పుడు ఎవరి మీద పడుతుంది అంటే ప్రోక్షింపబడిన హృదయం మీదనే, కల్మషం లేని మనసాక్షి మీదనే, నిశ్చయమైన విశ్వాసం మీదనే, యథార్థమైన హృదయం మీదనే ఆనుకుంటుంది. అలాంటి కృప నాకీ ప్రభువా. దేవుని అలా సమీపిద్దాం. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పబడుతుంది అంటే మన కొరకు ఆయన ప్రోక్షింపబడ్డాడు. ఆ ప్రోక్షణలోనే మనకు పరిశుద్ధత, పవిత్రత, దేవుని మహిమపరిచే కృప, ఆశీర్వాదం. అందుకనే దావీదు భక్తుడు అంటున్న మాటనే 13వ వచనంలో ఈ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు అని రాయబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుని సన్నిధి మనము దేవుని కొరకు బలమైన బిడ్డలుగా, అంటే బలమైన బిడ్డలు అన్న మాటకు అర్థాలు కూడా మళ్ళీ ఇవే 4 లక్షణాలు, ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి మనం. అందుకనే మనసాక్షి, హృదయము, విశ్వాసము ఇక్కడ బలంగా చెప్పబడుతుంది. అవి చాలా బలమైనవి, ఆత్మ సంబంధమైన అనుభవాలు దేవుని కొరకు. అవి ఎప్పుడైతే జయించగలిగినామో శత్రువును దేవుని పాదపీఠం కింద పీటగాను ఉంచిన వారం అవుతాం. కనుక దేవుని సన్నిధి అలా మనల్ని దర్శించి దీవించి తన కుమార్తెలుగా దేవుని కొరకు బలమైన కుమార్తెలుగా. అందుకనే అడ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను ఆ 13వ వచనంలో చెప్పబడుతున్న మాట, దావీదు ఏదైతే కీర్తన గ్రంథము 110వ కీర్తన 1వ వచనంలో చెప్పాడో యెహోవా గురించి, ప్రభువైన యెహోవా గురించి చెప్పాడు. పౌలు భక్తుడేమో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ ఉన్నాడు. ఈ దినము నీ గురించి కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, రక్త ప్రోక్షణ చేసిన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏంటిది అంటే, నువ్వు ఆయన కుడివైపు జనముగా ఉండటానికి తీర్పు రోజు ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. కుడి పార్శ్వమున నిలవగలిగిన జయ జీవితము ఈ దినం దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే నీ దేవుడు తన దేవునికి విరోధమైనటి శత్రువు అని రాయబడ్డది. అది ఏం చేయాలి? పాదపీఠం కింద అవి ఉంచాలి అంటున్నాడు. పాదపీఠంగా చేయ వరకు అన్నాడు. నువ్వు అలా చేయగలిగితే నువ్వు ఆయన కుడి పార్శ్వం వైపు తీర్పులో నిలవగలవు అని దేవుడు ఈ దినం మనకి గుర్తు చేస్తున్నాడు. కనుక ప్రభువా, నీ కుడి పార్శ్వమై ఉండి నీ సన్నిధానం చేరు బిడ్డలుగా నన్ను జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకున్న ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మికిల్దా, ప్రేమ గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యపు వెలుగులలో జీవితాలను ప్రకాశింపచేయండి. నేను ప్రోక్షింపబడ్డ హృదయం, నిర్మలమైన మనస్సాక్షి, బలమైన నిశ్చయత కలిగిన విశ్వాసం, యథార్థమైన హృదయం ప్రభువా, అలాంటిది నీ సన్నిధానం ప్రవేశించాలని సెలవిచ్చారు. నీ సన్నిధానం ప్రవేశించే ప్రతి బిడ్డ అలా తీర్చబడ్డానికి సహాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమవుగా. వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. వాక్యపు వెలుగులలో జీవితాలను నాయన జీవంగా ముద్రింపబడినట్లు సహాయం చేయండి. విని విడిచిపెట్టువారు కాక విని గ్రహించి నెరవేర్చి నిన్ను మహిమపరచడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నీ బిడ్డలుగా తీర్చిదిద్దండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం నేను మీరు దీవించి ఆశీర్వదించండి. సమకూడు మేలు జరిగించండి. ఔషధాల అక్కర్లు తీర్చండి. ఇరుకుల ఇబ్బందులను తీసివేయండి. కన్నీళ్లు కార్చున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, మాకు దిక్కు ఎవరు అంటున్న బిడ్డలు, నీవే మాకు దిక్కు అంటున్న బిడ్డలు, ప్రభువా, రోషం కలిగిన దేవుడని, నేనే నీ దేవుడనని అనువాడను ఉన్నవాడని సెలవిస్తున్నా. వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటాకు నిన్ను బలంగా నేను నెరవేర్చడానికి నీ సహాయం నీ బిడ్డలకు అనుగ్రహించండి.
నువ్వు నీ బిడలతో దేవుని సన్నిధి వారితో కూడా దేవుడే వారితో కాపురం ఉండెను అన్న రీతిగా ప్రభువా నీ సన్నిధి నిలిచి ప్రతి బిడ్డతో మీరు భూమి మీద సంచారం దేవుడు ఉన్న ధైర్యం బలం అలాంటి నడిపింపులో జ్ఞానాన్ని బిడలు కొనసాగటానికి సహాయం చేయండి. క్షమించి ఆశీర్వదించి దేవుడు ముట్టి తాకి స్వసపరచుము, దీవించి ఆశీర్వదించుము, సమకూడి మేలు జరిగించు. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సాహసం తోడు నీడ కాపుదల దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచు కల్మషము లేని మనస్సాక్షితో ప్రోక్షింపబడ్డ హృదయంతో బలమైన నిశ్చయత కలిగిన విశ్వాసంతో యథార్థమైన హృదయంతో దేవుని మహిమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైనను గాక. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందినాహారం మా దయచేయండి. మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మారణం క్షమించు. వంశంలో తెక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. రెవరెండ్ డాక్టర్ విక్టర్పాల్ సేవా పక్షంగాను అంశదయ లయ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. తిరిగి ఇలాగూ దేవుణ్ణి సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు.